హీరోయిన్ రితిక చాలా నిజంగా బొమ్మలాగా ఉంది. ఎందుకంటే ఆ సినిమా చూసినప్పుడు ఇంత మునుపు కొంచెం ఒక టాక్ వచ్చింది ఏంటంటే ఏఐలో హీరోయిన్ తయారు చేసేసాడు, నిజంగా ఆ సినిమాలో హీరోయిన్ లేదు అని చెప్పి బట్ షీ లుక్స్ లైక్ ఏ క్రియేటెడ్ హీరో. షీ లుక్స్ సో ప్రెటీ and I wish you would act in many more films in our People's Media Gala. మా మనోజ్కి సినిమాలో హీరోయిన్ లేదు, అన్ని మాయలు మంత్రాలు బుష్ బుష్ తప్ప హీరోయిన్ లేదు అంటే హీరోయిన్ తల్లి. సో మనోజ్ ఇలాగే నాయకుడిగానే కాకుండా ప్రతి నాయకుడిగా మరింత రాణించాలని, ఎందుకంటే మా మోహన్ బాబు గారు మేమందరూ ఎప్పుడో కొన్ని దశాబ్దాలుగా స్నేహితులం కాబట్టి మనోజ్ ఎంత స్థాయికి ఎదిగినప్పటికీ నా దగ్గర బాలుడే. సో I wish the team of Vishwa Prasad garu to have many more successes and all the best. ఈ సినిమా మటుకు ఇట్స్ ఏ విజువల్ వండర్. యువ కథానాయకుడు తేజ సజ్జా చాలా అద్భుతంగా నటించాడు. నాయకుడిని మించి ప్రతి నాయకుడు యాంటాగనిస్ట్ అంటారా విలన్ అంటారా ఏమంటారో కానీ మా మనోజ్ అత్యద్భుతంగా, అంటే ఎప్పుడైనా సరే ఆ ప్రతి నాయకుడు పాత్ర పవర్ఫుల్గా ఉంటేనే మరి చివరిలో ప్రతి నాయకుడిని పొదుముట్టించే హీరో పాత్ర అంత ఎలివేట్ అవుతుంది. తేజ ఎక్స్ట్రాడినరీగా కష్టపడ్డాడు. మనం ఏదో విజువల్ ఎఫెక్ట్స్ అనుకున్నాం, ఎంత కష్టపడ్డాడు ఇందాక చూపెట్టారు సినిమా మేకింగ్ షాట్స్ లో. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనేది హీరోకి చాలా అవసరం. ఎంత వరుసగా 3 హిట్లు వచ్చినా చక్కగా ఒదిగి ఉండే తేజ సజ్జా ఈజ్ గోయింగ్ టు బి అన్స్టాపబుల్ హీరో. రాబోయే రోజుల్లో అత్యున్నత స్థాయికి తేజ బాల నటుడిగా స్టార్ట్ అయ్యి మరి ఈరోజు ఎంతో మంది అభిమానుల హృదయాలు చూరగొన్నాడు. రాబోయే రోజుల్లో మరిన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చి అందరు హీరోలాగా సంవత్సరానికి 1 సినిమా కాకుండా కనీసం 3 సినిమాలు చేయాలి. కాదు మారాలప్పుడు ఎందుకంటే హీరోల కొరత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మరిన్ని సినిమాల్లో నటించాలని. ఇక ఈ సినిమా గురించి వస్తే ఫ్యాంటసీ సినిమా, జనరల్గా ఫ్యాంటసీ సినిమా అంటే అర్థం లేకుండా ఎలాగైనా తీయొచ్చు, కానీ ఎంతో అర్థవంతంగా ఆ రామతత్వాన్ని కూడా చక్కగా చూపిస్తూ సర్వశక్తులు కావాలి అంటే ఆ శ్రీరాముని ధనుస్సులో ఉన్న ఆ విల్లుని ఆసరాగా తీసుకుని అత్యద్భుతమైన విజయం, అలాగే ఆ జటాయు సోదరుడు లాంటి ఆ పక్షి సహాయంతో మరి ఆ శత్రువుని ఏదైతే గ్రంథాల పాపం శ్రీయా గారు చాలా కష్టపడి సేవ చేయాలనుకుంటారు, ఆ గ్రంథాలని సేవ్ చేయడానికి రామబాణంలోని చూసారా ఇక్కడ దాన్ని ఆసరాగా చేసుకొని ఒక పక్క రామతత్వాన్ని అంటే ప్రతి హిందువు కూడా కంపల్సరీగా చూసే విధంగా ఈ చిత్రాన్ని మలచిన కార్తీక్ ఘట్టం అనేది హ్యాట్స్ ఆఫ్. ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ డైరెక్టర్. చాలా ఎక్స్ట్రాడినరీగా రామతత్వాన్ని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రతి హిందువు చూసి అంటే స్పృశించాడంతే రామతత్వాన్ని, కానీ ప్రతి హిందువు గర్వపడే విధంగా ఇంత అత్యద్భుతమైన సినిమాని తను డైరెక్ట్ చేయటం, సినిమాటోగ్రఫీ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఐఎమ్ ప్రౌడ్ టు సే
హరి నా ఉండి నివాసి, అంటే ఒరిజినల్ గా మా ఉండి వాసి. అతను ఈరోజు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తే మరి భారతదేశంలో ఉన్న ఏ అగ్రగామి, ఇప్పుడు అందరూ మనం అనిరుద్ధు, దేవి ప్రసాద్, ఆ అంతకు మించిన రేంజ్ లో ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన హరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఈ యూనిట్ విశ్వప్రసాద్ గారు డెఫినెట్ గా రాబోయే రోజుల్లో రాజాసాబ్తో మరింత విజయాన్ని ఆయన తప్పకుండా చూస్తారు. ఇక నుంచి శ్రీరాముని ఆశీస్సుల లేక ఆయన స్వయం కృష రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన హిట్స్ పీపుల్స్ మీడియా నుంచి రావాలని, మరిన్ని ఉత్సవాలు మన విజయవాడలో చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ